నమస్కారం సచిన్ గారు. నమస్కారం. సలీం గారు, 4 రోజుల కస్టడీ అయింది, 5వ రోజు కూడా పూర్తి కాబోతుంది. ఈ క్రమంలో హైకోర్టుకి మళ్ళీ ఎటువంటి అంశాలు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? కస్టడీ పొడిగించే అవకాశం ఉందా, లేకపోతే తనకేమైనా స్వాతంత్రం చేకూరే అవకాశం కనిపిస్తుంది? తనకేమైనా కాస్త రిలాక్సేషన్ ఏమైనా వినిపించడం కనిపించడం జరిగే అవకాశం ఉందా రేపు కోర్టు ప్రొసీడింగ్స్లో? లేదు, కస్టడీ క్లోజ్ అయిపోతుంది. ఇంకా ముద్దాయి ఉన్న ఐబొమ్మ రవి జ్యుడిషియల్ కస్టడీకి జైలుకి వెళ్ళిపోతుంది. ఇదే రేపు ప్రాసెస్ నేను భావిస్తున్నాను. ఓకే, సో ఒకవేళ కనుక కస్టడీ పొడిగించాలి అంటే కనుక ఎటువంటి అంశాలను, అంటే కస్టడీ పొడిగింపు అంశాన్ని కనుక ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కోర్టు ముందు ఉంచాలంటే ఏ అంశాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుంది, ఏ అంశాన్ని చూపించాల్సి ఉంటుంది కోర్టుకి? లేదు, అదే మరి కోర్టులో పిటిషన్ వేయాలి. పోలీసు పిటిషన్ వేసి పిటిషన్ కాపీ కూడా డిఫెన్స్ లాయర్ కి ఇవ్వాలి. డిఫెన్స్ లాయర్ మరి ప్రాసిక్యూషన్ లాయర్ ఇద్దరు డిస్కస్ చేసిన తర్వాత మరి ఫర్దర్ కస్టడీ ఏమంటారు ఎక్స్టెండ్ చేస్తారు. సో వాళ్ళు ఇప్పటి వరకు మాకైతే ఏ టైప్ కూడా కస్టడీ ఎక్స్టెన్షన్ నోటీస్ మాకు ఇవ్వలేదు. సో మాక్సిమం రేపు కస్టడీ క్లోజ్ అయిపోతుంది అని నేను చెప్తున్నాను. రైట్. సో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మాకు వినిపిస్తున్న పేరు ఈ రోజు అండ్ కొద్ది గంటల క్రితం డెవలప్మెంట్. ఇన్నాళ్ళు మీకు సపోర్ట్ కాదనుకున్న రవి వాళ్ళ నాన్నగారు మీకు ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్నారు. ఆయనే వచ్చారు, మిమ్మల్ని మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ మాటలైతే జరుగుతున్నాయి, కానీ కేసు విషయంలో ఆయన సపోర్ట్ గా లేరు అనే మాట వినిపించింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన సపోర్ట్ గా వస్తున్నారు ఇప్పుడు? లేదా యాక్చువల్ గా ఉంటారు కదా, ఆయన పెద్ద మనిషి ఉన్నాడు. సమ్ టైమ్ ఆయన ఏమంటారు నో అంటారు, సమ్ టైమ్ ఎస్ అంటారు, సమ్ టైమ్ నో అంటాడు. ఆయనకి ఈ రోజు ఫోన్ చేసి మాట్లాడాను. రవి గురించి కూడా చెప్పాను, నేను వెళ్ళానాయా చెప్పాను. మరి నాకు ఎందుకు మాట్లాడిపించలేదన్నా, నేను లేదు నేను చెప్పి వచ్చాను, వాళ్ళు ఎందుకు మాట్లాడిపించలేదని నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను కూడా మీతో మాట్లాడిన తర్వాత 1 గంట తర్వాత శ్యామ్ సుందర్ రావు నరేష్ గారికి ఫోన్ చేసి నేను మాట్లాడిపించి వాళ్ళ ఫాదర్ కి మాట్లాడు అని చెప్తాను. మరి ఫర్దర్ డెవలప్మెంట్ ఏముంది అంటే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను మనం ఇద్దరం ఫ్లైట్ లా వెళ్ళిపోతాం, గంటలు అక్కడ వద్దాం అంటే ముందు వద్దు ఆయన నవ్వాడు. ఆయన లేదా తీసుకెళ్తాను, మీరు గెట్ రెడీ అన్నాను. ఒకవేళ ఆయన రెడీ అయితే నేను ఏమంటారు వైజాగ్ నుంచి హైదరాబాద్ పెద్ద మనిషికి తీసుకెళ్లి వాళ్ళ బాబుకి ములాఖా చేసి ఏమంటారు ఎదురుగా కూర్చోపెట్టి మాట్లాడిపించాలి అని నాకు అది ఇది ఉంది, ప్రోగ్రామ్ ఉంది. అది ఆయన ఒకసారి ఒప్పుకుంటే అది కూడా చేస్తాం. ఓకే, ఆయన ఒక స్టేట్మెంట్ అన్నారు. ఆయన ఏమన్నారంటే ఎంత ఖర్చు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, లేకపోతే అమౌంట్ అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సలీంకి అని చెప్పి ఒక స్టేట్మెంట్ వినిపిస్తోంది. ఇజ్ ఇట్ ట్రూ? ఎంత అమౌంట్ మీకు, అంటే ఎంత ఇస్తా అన్నారు ఆయన? లేదు, అది నాకు రాలేదు. మీ మీడియా ఛానల్ ద్వారానే అది వచ్చింది. నాకు కూడా చాలా మంది అడిగారు అది. నేను దాని మీద ఏం పట్టించుకోలేదు. నేను పొద్దు నుంచి ఒక బిజీగా ఉన్న వేరే ఒక ఫంక్షన్ లో. ఓకే, అది సార్ నాకు తెలియదు. ఓకే, ఆయనంతటా ఆయన అన్నారు కాబట్టి మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన నుంచి కనీసం ఇంతైనా తీసుకుందా, లేకపోతే ఇంతైనా అడుగుదాం అని చెప్పి ఏమైనా ఉందా మనసులో? లేదు సార్, అస్సలు లేదు సార్. ఆ సమస్యనే లేదు. అది 1 రూపాయి కూడా తీసుకున్నానంటే తీసుకున్నాను అంతే. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అమెరికా నుంచి కూడా ఒక ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారు, వాళ్ళు ఇస్తా అంటున్నారు. సో వి విల్ థింక్ అబౌట్ అది లేటర్. సో ముందు రవికి బయట తీసుకెళ్దాం. ముందు అసలు మన ఏమంటారు టీనేజర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. రోజు అసలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే మన ఏందో ఇన్స్టాగ్రామ్ లో అయితే అదే ఉంది, ఐబొమ్మ రవి ఎక్కడ వెళ్తే అదే డిస్కషన్ ఉంది. ఎక్కడ నేను వెళ్ళాను 2-3 అక్కడ కూడా ఐబొమ్మ రవి డిస్కషన్ ఉంది. కానీ ఐబొమ్మ రవికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అది మాత్రం చాలా విపరీతంగా ఉంది. అది ఒక ఫ్యాక్ట్. సలీం